ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చి 16వ తేదీన ఆదివారం రోజున సాయంత్రం 4 గంటల తర్వాత వీరికి 100% జరగబోయేది మాత్రం ఇదే. శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7989601691. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే 24 గంటలైతే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనుస్సు రాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి గోచార రీత్యా ఏ విధంగా ఉండబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనుస్సు రాశి అనేది 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనుస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశిపతి వచ్చేసి గురువు. ఇక ఈ ధనుస్సు రాశి వారి మనం వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే వీరు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు. అయితే పరిస్థితుల రీత్యా కాస్త ఇబ్బందులు ఎదుర్కొని ఉండవచ్చు. మీకు రావాల్సిన విజయం కాస్త ఆలస్యం అయి ఉండవచ్చు, కానీ తప్పకుండా విజయాన్ని అయితే చేకూరుతారు. ఇదంతా కూడా మీ మంచికే జరుగుతుంది అని ఈ రాశి వారికి జాతకులు గుర్తుపెట్టుకోండి. కష్టాలు ఎప్పుడు కూడాను మనకే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ప్రతి ఫలం కూడా దక్కడం అనేది దైవ దినం అయితే ఖచ్చితంగా ఈ రోజున మీకు సాయంత్రం 4 గంటలు దాటాక ఈ యొక్క వార్తనైతే మీరు వినబోతున్నారు. సమస్యలన్నిటి కూడా తొలగిపోతాయి. ఇంతకుముందు జీవితం అసలు గుర్తుకు రాదు. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్న వాటిని అన్నిటిని కూడాను మర్చిపోతారు. ఈ యొక్క గుడ్ న్యూస్ అనే మీకు వచ్చి చేకూరుతుంది. ఈ గుడ్ న్యూస్ విన్నప్పటికీ నుంచి మీ మనసు ఆనందంతో తెలియపడుతుంది. ఎగిరి గంతేస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ గుడ్ న్యూస్ అందుకున్న ఆ తరుణాన మీకు ఎంతో మానసిక ప్రశాంతత అయితే కలుగుతుంది. మనసులో ఉన్న భారం అంతా కూడా మటుమాయం అయిపోతూ ఉంటుంది. నిరుద్యోగులైన ఈ రాశి జాతకులు మీకు ఉద్యోగం అయితే రాబోతూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి సంస్థలు మెట్లు ఎక్కారు, దిగారు, కానీ ఒక మంచి ఉద్యోగం కూడా మీకు దొరకడం లేదు. గ్రహాల పరిస్థితి నీచంగా ఉండే రీతిలో మీరు ఎంత కష్టపడినా 100కి 100% మీ కష్టానికి పెట్టిన కూడాను ప్రతిఫలం అనేది పొందకలేకపోయారు. ఇప్పటి వరకు వేచి ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఉద్యోగం లేని కారణంగా ఎన్నో రకాల మాటలలో మిమ్మల్ని చిత్రబాధ చేశారు. అయినప్పటికీ కుటుంబం మీకు ఎప్పుడు కూడా తోడుగానే ఉంటుంది. ఇక ఎప్పుడు కూడా మద్దతుగానే మీ కుటుంబంలో కష్టాలు చూసి మీ కష్టాలు మీరు అస్సలు పట్టించుకోవడం లేదు అన్నట్లుగా అందరూ నానా రకాల మిమ్మల్ని నిందించారు. అయితే ఆ కష్టాలు తీర్చడం కోసం మీరు ఎన్నెన్నో ప్రయత్నాలు అయితే చేస్తూ వచ్చారు. ఇక ఆ కష్టాలు తీర్చడం కోసం మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు మీ కుటుంబ సభ్యులకు చాలా బాగా తెలుసు. మీ దగ్గర టాలెంట్ ఉన్నా కూడాను ఉద్యోగం మిమ్మల్ని వరించలేదు. ఇప్పటి వరకు కూడాను మీరు ఎంతో చితిస్తున్నారు, మనోవేదనకు లోనవుతున్నారు, మనసులో ఎంతో భారాన్ని మోస్తున్నారు. ఆ యొక్క భారం మొత్తం కూడా తొలగిపోయే విధంగా ఆ దేవుడి యొక్క అనుగ్రహంతో ఈరోజు మీకు నచ్చిన సంస్థలో ఎక్కడైతే మీకు ఉద్యోగం రాదు అని మీరు అనుకున్నారో ఆ యొక్క ఎక్స్పెక్టేషన్ మొత్తం కూడాను మారిపోయే విధంగా అక్కడ నుంచి మీకు ఖచ్చితంగా ఉద్యోగానికి సంబంధించిన ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటిస్తున్నట్లు ఆఫర్ లెటర్తో మీకు సహా మీకు మెయిల్ రూపంలో కానీ ఫోన్ ద్వారా కానీ ఖచ్చితంగా మీకు ఏదో ఒక రూపంలో తెలియజేస్తారు. ఈ గుడ్ న్యూస్ మిమ్మల్ని చాలా వరకు కూడా తృప్తిగా గురి చేస్తుంది. కుటుంబం మొత్తం కూడా మిమ్మల్ని చూసి ఎంతో సంతోషిస్తారు. ఇక నుంచి ఎటువంటి ఆర్థిక సమస్యలు కూడాను అస్సలు మీ దరి చేరవు. ఎందుకు అన్నట్లయితే గనక మంచి ప్యాకేజ్తో మీరు కూడుకొని మంచి సంస్థ నుంచి ఇక దగ్గర చూడవలసిన అవసరమే లేకుండా అంత మంచి ఉద్యోగం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. మీ యొక్క టాలెంట్ తగ్గట్టుగా ఇలా జరగబోతుంది.
ఇక ఎవరికైనా ఉద్యోగంలో ఉన్న ఉద్యోగస్తులకైనా ఈ రాశి వారి జాతకులైతే మీ యొక్క విద్య, మీ యొక్క వృత్తి, మీ యొక్క నైపుణ్యతని, టాలెంట్‌ని చూసి ఉన్న ఉద్యోగంలోనే మీకు పై స్థాయి ప్రమోషన్‌కు కూడా ఉన్నత స్థాయి అధికారాలు మీకు అందించబోతున్నారు. మీకు తగ్గ గౌరవం లభించబోతుంది. మీకు ఇవ్వవలసిన పునస్కారాలు ఈ రోజునైతే సన్మానం చేసి మరి మీ చేతికి అందజేయబోతున్నారు. మీ ఆర్థిక కష్టాలు అన్నీ కూడా పంట బచాలు అయిపోతున్నాయి. అంతేకాకుండా ఉద్యోగం చేసే చోటకు కూడాను మిమ్మల్ని చూసి చాలామంది కూడాను గర్వపడతారు. మీకు తగిన గుర్తింపు అయితే వస్తుంది. ఇక ఈ రోజున సాయంత్రం 4 గంటల తర్వాత ఈ వార్త మిమ్మల్ని తప్పక వచ్చి చేరుకుంటుంది. ఉద్యోగంలో ఉన్నవారే కాదండి, మీ యొక్క వ్యాపారం కావచ్చు, లేకపోతే రంగంలో ఉన్నా కూడాను ఈ రోజున పాజిటివ్ వైబ్స్‌తో కూడినటువంటి వార్తనైతే ఖచ్చితంగా ఈ రోజునైతే సాయంత్రం 4 గంటల తర్వాత మీరు వింటారు. ఇక ఇప్పటికి నుంచి మీ యొక్క జాగ్రత్తలు తీసుకోండి. మీ విషయమే కాదండి, ఏ విషయమైనా కూడాను ఎవ్వరికి తెలియజేయకూడదు. మీరు ఏం చేస్తున్నా రహస్యంగా ఉంచాలి. మీ దగ్గర ఉన్నటువంటి పని నైపుణ్యతని మెరుగుపరుచుకునే ప్రయత్నం నిత్యం చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా నీతి నిజాయితీగా ఉండాలి. ఎదుటి వారిని ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, కానీ అపకారం అస్సలు చేయకూడదండి. ఈ విషయంలో మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎవ్వరు ఏది చెప్పినా చెవికెక్కించుకునే ప్రయత్నం చేయవద్దు. మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ రాశివారు ప్రయత్నించండి. ఇక కుటుంబ సభ్యులు మీకు తోడుగా ఉంటారు. ఏ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నా కుటుంబ సభ్యులతో మీరు ఆ యొక్క విషయాన్ని చర్చించండి. ఇక వారి యొక్క సలహా సూచనలు తప్పకుండా తీసుకోండి. అయితే ఈ విధంగా ఈ ధనుస్సు రాశి వారికైతే ఈ రోజున అంటే మార్చి 16వ తేదీన ఆదివారం రోజున సాయంత్రం 4 గంటల తర్వాత 100% అయితే వారికి ఎదురు చూస్తున్నటువంటి ఈ సూచనలైతే ఈ జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు.